నేను తిరుకోండా నీ చేతిలో ఓడిపోతానా? ఇప్పుడు సూసైడ్ కాదు, మిస్సింగ్ అని డిజైన్ చేయాలి. సస్పెండెడ్ ఏసీపీ మిస్సింగ్. బాగుంది కదా? మన గేమ్ ఇప్పుడు ఫినిష్ అవుతుంది. నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. యూ బ్లడీ ఇప్పుడు అర్థమైందా? నా చేతుల్లోంచి ఏ క్రిమినల్ తప్పించుకోలేడన్న నమ్మకంతోనే ప్రియా దూకేసింది. అమ్మాయిల లైఫ్ అంటే లాలీపాప్ తిన్నంత ఈజీ కాదురా. నేను పోయినా ఇది ఆగదు. You're always a loser. And I'm the winner. ఏంట్రా నువ్వు గెలిచేది? ఇంకా ఏముందిరా నువ్వు గెలిచేది? చెప్పరా, చెప్పు. ఇంకా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చెప్పరా. చెప్పను. రే 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 చనిపోతూ కూడా నన్నెందుకు లూజర్ అన్నాడు? ఇంకేం ప్లాన్ చేసుంటాడు? రే ఏంట్రా, నేను లూజర్ ఏంట్రా? ఇంకేమన్నా దాచావా నా దగ్గర? బాస్టర్డ్. ప్రభాకర్, ఆ లాలీపాప్ గాడు చనిపోయాడు. చనిపోతూ నన్ను లూజర్ అన్నాడు. వాడు ఇంకా ఏదో చేసుంటాడు. ఇంకేం చేసి ఉంటాడు మేడం? ఏం తెలియట్లేదు. వాడు చనిపోయాక కూడా విన్నరేంటి? అవును, వాడి చెల్లెలు నేను చేస్తుంటాడు. ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలే ఉన్నాయి. సరే, నేను వాడింటికి వెళ్తున్నాను. మీరందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. హలో, ఎవరైనా ఉన్నారా? హలో,
హలో హలో మిమ్మల్నే వేలు కట్ అవడం వల్ల ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది. ఇట్ విల్ టేక్ టైమ్ బట్ షీ లాస్ట్ హర్ ఫింగర్ ఫర్ లైఫ్. కెన్ ఐ మీట్ హర్ వన్స్? యా. పడిపోయాడా? ఎప్పటి నుంచి అక్కడున్నావు? ఇవాళ డేట్ ఏంటి? 17 సెప్టెంబర్. ఇయర్ ఏంటి? 2023. నా జీవితంలోంచి 2 సంవత్సరాలు డిలీట్ చేసేసాడు వాడు. ఒక్కొక్క అమ్మాయిని ఓడించి దాన్ని ఎంజాయ్ చేస్తూ నా దగ్గర చెప్పేవాడు. చాలాసార్లు నాకు చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, కానీ వాడికన్నా ముందు పోకూడదని ఆగాను. చచ్చిపోతూ నేను వాడి ముందు ఓడిపోయినట్టే అవుతుంది, అందుకే బ్రతికున్నాను. అమ్మాయిల గెలుపుని భరించలేని ఒక సిక్ పర్సన్ సార్ వాడు. వాడి గురించి బయటికి చెప్పి వాణ్ణి ఫేమస్ చేయాల్సిన అవసరమేం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి వాడెవడైనా దొరికితే వాణ్ణి చంపేయడమే కరెక్ట్ సార్. క్లీన్ చేసేద్దాం. నువ్వు సాల్వ్ చేసింది చాలా పెద్ద కేసు కిరణ్. ఇది అందరికీ తెలిస్తే నీకే పెద్ద పేరు వస్తుంది. నాకు అలాంటి పేరొద్దు సార్. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు ధైర్యంగా బయటికొస్తున్నారు. మనం ఎందుకు భయపెట్టాలి? ఒక కట్ అయిన ఫింగర్ ఎంత పెద్ద కమోషన్ క్రియేట్ చేసిందో అందరూ చూశారు కదా. వాడి వల్ల విక్టిమ్స్ అయిన వాళ్ళకేమైనా హెల్ప్ చేశామంటే అది చాలు. అది సరే, మీడియాకి ఏం చేద్దాం? అబద్ధం చెప్తాం. గుడ్ మార్నింగ్ ఆల్. మీకు కొన్ని విషయాలు క్లియర్ చేయాలి. ఫస్ట్, ఏసీపీ కిరణ్కి అరుణ్ సూసైడ్కి ఎలాంటి సంబంధం లేదు. అదొక ప్రీ ప్లాన్డ్ మర్డర్. సెకండ్, ఆ మర్డర్ చేసిన వాడు సిక్ మైండెడ్ ఫెలో. అతను సొంత చెల్లినే 2 yearsగా లాక్ చేసి టార్చర్ చేశాడు. అలాగే తన తల్లిని కూడా 2 ఏళ్ల క్రితం చంపేశాడు. కొన్ని రోజుల క్రితం చెత్తకుండీలో ఒక ఫింగర్ దొరికింది కదా, అది అతని చెల్లెలదే. అతని గురించి బయట ప్రపంచానికి తెలియాలని తన వేలు తనే కట్ చేసుకొని చెత్తతో పాటు పడేసిందట. షీ ఈజ్ రెస్క్యూడ్ అండ్ నౌ షీ ఈజ్ ఫైన్. ఈవెన్ దో ఏసీపీ కిరణ్ ఈజ్ ఎ ఫిమేల్ ఆఫీసర్, షీ హ్యాస్ డన్ ఏ కమెండబుల్ జాబ్. ఒక లేడీ ఆఫీసర్ అయింది కూడా ఎంతో ధైర్యంగా తన గట్ ఫీలింగ్ని నమ్ముకొని మిగతా ఆఫీస్. ఈ సంథింగ్ రాంగ్ కిరణ్? నథింగ్ సార్. తన నమ్మకాన్ని గట్ ఫీలింగ్ని ఈ కేసులన్నీ ఇన్వెస్టిగేట్ మేడం. చేసింది. షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈవెన్ దో ఫీమేల్ ఆఫీసర్ ఏంటి, రామ్ వాజ్ నాట్ ద ఫస్ట్ అండ్ హీ వోంట్ బి ద లాస్ట్. మారాల్సింది మైండ్ సెట్. థ్యాంక్స్ ప్రభాకర్.